ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. వీడియో ఆలస్యమైనందుకు క్షమించాలి. రథసప్తమి రథాలు తిరిగే సమయము, తిరిగే రోజు అని చెప్పి మనం పల్లెటూళ్ళల్లో వింటూ ఉంటాం. రథాలు తిరిగితే ఇంకా చలికాలం వెళ్ళిపోయి ఎండలు పెరుగుతాయి కొంచెం. అంటే చలికాలం మనకి ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి కదా, కానీ రథసప్తమి నుంచి పెరుగుతాయి అన్నమాట. అంటే మనకి మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన దిక్కును మార్చుకుంటాడు కదా ఉత్తరాయణం వైపుకి. కాబట్టి అప్పటి నుంచి మనకి కాస్త చలి తక్కువగానే అనిపిస్తుంది. ఈ రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా మనం పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సూర్యుడు జన్మించాడు. మరి రథసప్తమి రథాల మీద ఈ రోజున ఆయన తిరుగుతాడు. రథాలు ఏంటిది? 7 రథాలు. 7 రథాలు దేనికి? మనలో ఉన్న షట్చక్రాల్ని ఛేదించమని చెప్పటానికి ఆయన 7 రథాల గుర్రముతో అనూరుడు అనే రథసారథితో ఆయన ప్రయాణం చేస్తాడనమాట. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కూడా అన్నమాట. హనుమంతుల వారికి జ్ఞానాన్ని బోధించినవాడు సూర్యభగవానుడు. లోకాన్ని తేజోమంతం చేసేవాడు కూడా సూర్యభగవానుడే. చూడండి, మనకి చలికాలం వర్షాకాలం రాత్రి ఎక్కువగా ఉంటే అబ్బా సూర్యుడు ఎప్పుడు వస్తాడా, కాస్త వెచ్చగా ఉంటుందని ఎదురు చూస్తాం. ఆ వెచ్చదనంలోనే ఆరోగ్యం ఉంటుంది. ముందుగా మనం దక్షిణాది వాళ్ళకి మన వాతావరణం మనకి వెచ్చగా ఉండటమే అలవాటు, మన శరీరాలు అలవాటు పడ్డాయి. అలాంటి రథసప్తమి రోజున స్వామివారికి పొంగలి వండి, స్వామివారి ఎదురుగా పొంగలి వండితే మంచిది. ఇప్పుడు మనకు ఆ సదుపాయాలు లేవు కాబట్టి ఇంట్లోనైనా వండి జిల్లేడు ఆకులో స్వామివారికి ప్రసాదాన్ని పెట్టి, సూర్యుడికి ఎదురుగా ప్రసాదాన్ని పెట్టి, స్వామివారికి పసుపు కుంకుమ అగరబత్తీలు కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి ఖచ్చితంగా. ఈరోజు సూర్యోదయం సమయానికి ఎవరైతే మనము మిత్రాయ నమః ఇటువంటి సూర్య నమస్కారాల్లో మంత్రాలు ఉంటాయి కదా, అవి చెబుతూ సూర్య నమస్కారాలు చేస్తే అద్భుతమైన ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఈ రథసప్తమిని అందరూ కూడా సాంప్రదాయం రీతిలో చేసుకోవాలి. జుట్టు విరపోసుకోను, నైటీలు వేసుకోను, ఏదో కుంకుమ బొట్టు పెట్టుకోనో కాదు, చక్కగా చీర కట్టుకొని జడ వేసుకొని, తలస్నానం చేశాక జడ వేసుకొని. ఇంకొకటి, ఇక్కడ ఈరోజు తలస్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులని మనం తల మీద పెట్టుకొని స్నానం చేయటం ఆరోగ్యం. ఇంకోటి, జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. జిల్లేడు ఆకు తుంచినప్పుడు పాలు కారుతాయి. అవి కడిగి ఆ కాడ తుంచిన వైపు వెనక వైపుకు పెట్టుకొని మనము జిల్లేడు ఆకులతో స్నానం చేయటం రథసప్తమి రోజున మనం చేయవలసిన విధి విధానాలు అన్నమాట. ఈ రోజున చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి సూర్యుడి ఎదురుగా పెట్టి పూజ చేస్తాం. కాబట్టి ఇంకొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. స్వస్తి.